హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణి ట్రక్ లాగా. ఇవాళ అయితే మనం ధాన్యంలో వేసుకుంటున్నాం. ఇవాళ మనకి వేములపల్లి దగ్గరికి బాగా అయితే వచ్చింది. కాకపోతే ఏమైందంటే ఈ సంచులు బాగాలేవు అనేసి డైరెక్ట్ మనకు పటం నుంచి పటం పై నుంచి తాడేసిరు. సో ఇట్లా వచ్చింది మొత్తం తాడంతో ఉత్పదిస్తాం. వాడానికి ఉత్పదిస్తాం. ఓన్లీ బ్యాగులు మాత్రం ఉన్నాయి, సంచులు మాత్రం ఉన్నాయి. ఇంకా జాగ్రత్త అంటే జాగ్రత్త కేర్ఫుల్ గా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నార్మల్ గా అయితే అన్ని బండ్లకి అన్నమాట ఫస్ట్ సంచుల పై నుంచి స్టార్ట్ అవుతుంది. దాడి వచ్చిన తర్వాత ఇట్లా రావాలి. కానీ సంచుల పై నుంచి స్టార్ట్ రాకుండా కవర్ పైన చేసినాం కాబట్టి పట్టలు ఉపయోగిస్తున్నాం వర్షాలు ఇంకా చేతులు ఎర్రగా అయిపోయిన ముళ్ళు ఈటి వేసి రింగులు లేవు ఈ బండికి. సో ఇంకో బొగ్గలు వచ్చినాయి, ఇక్కడ బొగ్గలు వచ్చింది కదా, మొత్తం ఉంటాయి కామన్ ఇక బొగ్గలు ఇవన్నీ. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ గడిపేస్తాం. ఇప్పుడు వంట కూడా వేయాలి. ఎక్స్ అయితే తెచ్చినాము, ఎగ్ కర్రీ వేసుకొని మంచి అన్నం అయితే వేసుకొని తిన్నాం. ఇది వచ్చేసి రైస్ మిల్, పద్మశ్రీ రైస్ మిల్. నైట్ వచ్చేసాం, నైట్ 10 o'clock 11 o'clock వచ్చినాం. ఆ టైంకి వచ్చినాం. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ కావాలంటే మన వీడియోని ఫుల్ గా అయితే వాచ్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎలా ఉన్నా అయితే కామెంట్ రూపంలో అయితే ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే గైస్, చూసేసేయండి. ధాన్యం వచ్చేసి లోడ్ అవుతుంది. నిన్న సగం అయింది, ఈరోజు మళ్ళీ సగం అయితే రైస్ మిల్ నుంచి అయితే పెట్టిరు. ఇక్కడ తాడు మాత్రం ఏమో గుంజుతారు, బండి ఊగుతుంది, అంత టైట్గా గుంజుతున్నారు. మంచిగా మన పల్లెటూర్లు ఉంటారు కదా, మోటు కొనేటోళ్ళు, వాళ్ళు అవుతున్నారు. తాడు చూడండి ఇప్పుడు ఎట్లా కదులుతుంది బండి ఊగిపోతుంది ఒకటేసారి, అట్లా కడుతున్నారు. లోపల నుంచి అయితే వెళ్ళి పాత సంచులు ఉన్నాయి కాబట్టి మన కొత్త బ్యాగులు కొత్తవి అయితేనేమో డైరెక్ట్ లోపల నుంచి వేయచ్చు, కానీ లేకపోతే లేదు. చూడండి బండి చూడండి ఎట్లా అవుతుంది ఇప్పుడు, అదే చూడండి అటు ఇటు పోతుంది బండి. అట్లా గుంజుతుంది. ఇట్లా గుంజితే అసలు టెన్షన్ లేదు, కానీ ఇప్పుకోనికి రిస్క్ చాలా అంటే చాలా అవుతుంది. నైట్ వచ్చేసాం, నైట్ 10 o'clock 11 o'clock వచ్చినాం. ఆ టైంకి వచ్చినాం. అన్లోడ్ అయితే ఇప్పుడు అయింది, ఇప్పుడు అయిపోయింది అన్లోడ్. నైట్ టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు మన బండి అయితే బియ్యం లోడ్కి వచ్చినాం. బియ్యం లోడ్ అయితే అయిపోయింది. ఈ రోజు పట్ట అయితే మనమే కట్టుకున్నాం. ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే చెప్పండి నాకు. మంచిగా మనోడు పైనకి ఎక్కించినా నేను కింద ఉండి నీట్ గా, అంటే నీట్ గా మనకు వచ్చినట్లు అలా నీట్ గా అయితే కట్టినాము. చూడండి వెనకాల మొత్తం నీట్ గా మనం కట్టుకుంటే ఇట్లా ఉంటది, కానీ ఎన్ని రోజులు వెళ్ళిపోరు లేదు, అందుకు మనకు పని రా అన్నట్టు కాదు, మస్తు వస్తుంది పని. మా డాడీ టన్నులుగా నేర్పించిండు, పని మాత్రం గట్టిగా నేర్పించిండు. టన్నులు ఉంది. ఇంకా పట్టాలు గిట్టాలు ఎట్లా కట్టాలి ఇంకా అన్ని మొత్తం తెలుసు. కాకపోతే ఇన్ని రోజులు వెళ్ళిపోరు ఎక్కున్నాడు కాబట్టి కట్టలే. ఈ రోజు మన సాయిని పైనకి ఎక్కించిన పాపం సాయి అయితే చాలా ఇబ్బంది పడ్డాడు, కొత్త కదా వాళ్ళకి. సో అట్లా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక వింత ఘటన అయితే వచ్చింది సడన్ గా డైరెక్ట్ రోడ్ లా. ఏమైందంటే మంచిగా మన ఔటర్ రింగ్ రోడ్ లో అయితే మంచి స్పీడ్ లో అయితే వెళ్తున్నాము. ఒక 60-70 స్పీడ్ లో, అంటే డౌన్ ఉంది, డౌన్ సెక్షన్ వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఫాగ్, మొత్తం ఫాగ్ లేదంటే స్మోక్ లాగా ఉంది. ఇది ఫాగ్ కాదు, ఫాగే మొత్తం. ఫాగ్ వచ్చేసి చూడండి ఎట్లా ఉంది, మొత్తం రోడ్ మీద మొత్తం ఫాగే ఉంది. ఇట్లా ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా డేంజరు. ఎందుకంటే చూడండి మొత్తం ఫాగేనా స్మోకా సార్? ఇది ఫాగే కదా, స్మోక్ రా అరే. అట్లా ఉంది. అట్లా ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ 4 ఇండికేటర్ వేసుకోవాలి. ఎందుకంటే పుసుకున్న మనం పోయేటప్పుడు మన అటు ఇటు అయిందనుకో, కార్లలో స్పీడ్గా వస్తారు కదా, కొంచెం వాళ్ళకి కనిపించదు. సో మనం అట్లా 4 ఇండికేటర్ వేసుకొని వెళ్తే జర మంచిగా కనిపిస్తుంది. అట్లా బండి అయితే నైట్ లోడ్ అయింది. 3 o'clock అయింది. నైట్ ఈవినింగ్ అంటే 10 o'clock అయితే రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాం. అన్లోడ్ అయ్యే వరకు మాకు 9 అయింది. సో 10 o'clock వరకు అయితే రైస్ మిల్కి వెళ్ళాం. నిన్ననే అన్లోడ్ అయింది, నిన్ననే లోడ్ అయింది. జర లక్కీగా ట్రిప్ అయితే బస్సు కళ్యాణ్కి. ఇవి కూడా బియ్యమే 4 షాపులకి అయితే ఉన్నాయి, మళ్ళీ 4 పార్టీలకి. ఈ రోజు 8 ఇసుకలు వాడాలో చూడాలి. లాస్ట్ ట్రిప్ లో అయితే బస్సు ఇసుకలు అయినా 6 ట్రిప్పులు పెరిగా పెట్టేవారు కదా. ఇప్పుడు బస్సు కళ్యాణ్కి లోడ్ అయింది. సో ఇప్పుడు వాడికి వెళ్ళిన తర్వాత ఇంకా రిస్కులు ఏమైనా ఉన్నాయా అంటే యథావిధిగా మంచిగా కొనసాగుతుంది అనేసి అయితే చూస్తున్నాం. నైట్ పట్ట కూడా మేమే కట్టుకున్నాం, వాడు ఎవరు లేదు కట్టేటోళ్ళు. సాయి పైనకి ఎక్కినా, నేను కింద ఉన్నా. కాకపోతే కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే సాయి కొత్త కదా, వాడుకోవచ్చు ఇబ్బంది అనిపిస్తుంది. పర్లేదు చేసాను మంచిగానే. ఇప్పుడైతే బతాకాలు పోయిన తర్వాత ఇంకా పరిస్థితి ఏంటనేది చూద్దాం. ఈ ట్రిప్ లో అయితే కిరాయి ఎంతనో కూడా మీకు చెప్తా ఒకసారి. ట్రిప్ లో కిరాయి, బియ్యం కిరాయి ఎంత, ఇక్కడ నుంచి అక్కడ పోతే ఎంత, టోటల్ కిరాయి అయితే చెప్తా. లాస్ట్ వరకు అయితే వీడియోలో ఉంటాయి. మనం బసవ కళ్యాణ్ వచ్చేసినాం. ఇక్కడైతే 2 ఆటో ఆఫీసులు తగ్గుతాయి. ఒకటి మనది ఆడ ఉన్న అదలో తగ్గుతుంది. అక్కడ వచ్చేసి 300 ఇవ్వాలి 16 కి. ఇక్కడ దగ్గరికి వచ్చినాక కర్ణాటక జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి
700 ఇవ్వాలి. చేసి ముందర కూడా అయితే ఒక కమాన్ అయితే వస్తుంది చూడండి. కమాన్ మస్తు అంటే మస్తు హైలైట్ ఉంటుంది. బసవ కళ్యాణ్ అని కమాన్ ఒకటే గుర్తుంది. బసవ కళ్యాణ్ అంటే ఫస్ట్ స్పెషల్గా అంటే స్పెషల్గా ఉంటుంది కమాన్. ఇప్పుడైతే చూపిస్తుంది అంటే భారత్ చిన్న చిన్న రోడ్లలో రాసుకుంటే మనం ఆడిపోయి మళ్ళీ మార్కెట్ గంజీలో రావాలి. గంజాయిడు పార్టీ ఏమంటున్నాడు పోయి డైరెక్ట్ అడిగి అంటే షాపులో ఉన్నాయి మార్కెట్ లేదు అంటే గంజీలు ఉంటాయి దోలాడుకొని అన్లోడ్ చేయాలి కదా. స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ కూడా ఇల్లు దోలాడుకొని ఆర్డర్ చేయాలన్నట్టుంది కదా. మేమంతా అడగాలంటే ఫస్ట్ మార్కెట్ కనుక్కొని మార్కెట్లో మళ్ళీ షాప్ పెడుతుందో కనుక్కొని పోయి అన్లోడ్ చేయాలి. ఇంకో అంత పెద్ద కూతురాడు. ఆయన పేరు బసవేశ్వరేమో నాకు తెలిసి. బసవేశ్వర ఏమో బసవేశ్వర్ అనుకుంటా ఆయన పేరు. ఇంత పెద్ద కూతురాడు కమాన్. మన సైడ్ ఎక్కడ లేదు ఇంత పెద్ద కమాన్, ఇంత పెద్ద యాప్ వేరే కూడా పడుతుంది అన్నమాట. డివైడర్ బియ్యం వచ్చేసి తీసుకొచ్చినాం కదా. మధ్యాహ్నం 2 o'clock అయితే వచ్చినాము. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకా అయితేనే ఉంది. అవతారాలు అయితే మారిపోయినాయి మొత్తం. బూసి అయినాయి. పట్టలు అయితే అక్కడ కలిపి పట్టలు వీళ్ళు వేసి అన్లోడింగ్లోకి ఎట్లా కలిపితే అట్లా రఫ్ అండ్ టఫ్గా మడత పెట్టేసినాం. ఇప్పుడు దానిలో నీట్గా కిందికి వేసుకొని మళ్ళీ నీట్గా అయితే మనం మడత వేసుకోవాలి. ఇంకా ఎక్కడిదక్కడ అయితే కిరాయిలు అయితే మనం అన్లోడ్ అయిన వెంటనే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేపిస్తాం. మన వద్ద అయితే పెట్టుకోం క్యాష్ ఎక్కువ. ఇప్పుడు ఇంకా దొరికినప్పుడు క్యాష్ దొరుకుతుంది, లేకపోతే అకౌంటే మ్యాక్సిమం అయితే. పట్ట చూడండి ఎట్లా పెట్టినాం మడత. ఇట్లా అవుతుంది అన్లోడ్ కాబట్టి అట్లా వేయాల్సి వస్తుంది పట్ట. ఇక్కడ మొత్తం క్లైమేట్ ఎందుకో రెడ్గా అనిపిస్తుంది. ఎందుకేమో నాకు అర్థం కాలే. మొత్తం రెడ్ అయింది. ఇంకో స్కై కూడా రెడ్. స్ట్రీట్ రోడ్. ఇప్పుడు స్ట్రీట్ రోడ్లో అడ్డంగా పెట్టించారు. లోకల్ వాళ్ళు కాబట్టి నడుస్తుంది, మనం అయితే నడవదు. స్ట్రీట్ రోడ్లో అడ్డంగా పెట్టించారు. సో ఇంకా మనం ఏం చేస్తాం, 4 ఇండికేటర్ వేసి పార్కింగ్ లైట్లు అయితే వేసి పెట్టినాం. జస్ట్ 100 బ్యాగులు దింపుకోనికి బరువు అయ్యి ఇట్లా స్ట్రీట్ రోడ్లో బండి పెట్టించారు. అవి కూడా దీనికి ఎటామన్నాడు పెట్టినాం. దీనికి వచ్చి ఇది వెనకలు కోతా లేదు బండి, కానీ ఇసుకవాడి మరి పెట్టినాం. ఏమైందంటే బాగా చలి పెడుతున్నా. కింద బకెట్లో నీళ్ళు పెట్టిండు. కాకపోతే ఏమైందంటే బకెట్లో నీళ్ళు చల్లగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ లాగా అయింది చలికి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ లాగుండే గిన్నెలో నీళ్ళు మరలో పెట్టుకుందాం అని కూర గిన్నె తీసుకొని నీళ్ళు మరలో పెట్టుకున్నాడు. అయితే ఏమైంది, కూర గిన్నె కదా, ఇంక మళ్ళీ ఏమైందేమో గుడ్లు ఉడకబెడదామని మళ్ళీ గుడ్లు తెచ్చిండు. గుడ్లు తెచ్చినాక గుడ్లు దానిలో వేసినాక వేడిగా అయితే నీళ్ళు, ఆ నీళ్ళు తీసి బాటిల్లో పోస్తుంది. తాగాలంట మనము. ఇంకో దీనిలో చెత్తతో ఎట్లా కనిపిస్తుంది, ఆడాడ చెత్త కనిపిస్తుంది లైట్గా ఇంకో తెల్లగా. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంటంటే దీనిలో మళ్ళీ ఒక గుడ్డు పగిలిపోయిన గుడ్డు కూడా దానిలో నీళ్ళు వేసిండు. అవి తీసి బాటిల్లో పోసిండు. ఇప్పుడు నేను తాగాను, నాకు చల్లని నీళ్ళు అని చెప్తున్నా. ఆడ తాగుతాడు అంటారు సాయంత్రం వరకల్లా. తాగుతావా? ఎందుకు తాగవు? ఇప్పుడు తాగు, ఉప్పు వేసుకున్నావు ఇంకా గిన్నెలో మంచిగా ఉంటుంది, తాగు. అట్లుంది సాయి కుమార్. చేస్తాడు అన్ని. ఎట్లా చేస్తాడు అంటే అంగో గుడ్డు చూడు దాంట్లో ఎట్లా, ఇంకో గుడ్డు మీనికి తేలింది. పగిలిపోయిన గుడ్డు మీనికి తెలియదు. చేసి రెడ్ కలర్ చిత్రాన్నం అనమాట. ఇట్లా వేసుకుంటాం, పసుపు తక్కువ వేసి రెడ్ కలర్ అవుతుంది. ఇప్పుడు 1/2 గంట సేపట్లో మన బండి అయితే అన్లోడ్ చాలు చేస్తారంట. ఆల్రెడీ కోకడ బండి దింపుతున్నారు కదా, కుడుకడ బండి. సో అందుకనేసి మన బండి నెక్స్ట్ అన్లోడ్ అవుతుంది. మనం అంతలో తిని పట్ట కూడా అయితే ఇప్పి పెట్టుకోవాలి. నా అవతారం చూపిస్తుంది చూడండి ఒకసారి. చలికి ఇట్లా తయారు కావాల్సి వచ్చింది. ఇంకా తప్పదు, ఎందుకంటే స్వెటర్ వేసినా నెత్తికి గ్యాప్ పెట్టినా చాలా చలి ఉంది. ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నాం కదా, ఇట్లుంటుంది. అలా సాయితో నాకు క్యాప్ లేదు కాబట్టి ఇంకా సాయి బచాయిస్తున్నాడు అట్లా. ఇప్పుడు
कितना होता है इधर पूरा 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 बोला कि इतना दूर का दिखाई देती है सब में यहाँ पे बहुत दूर लगा दिया तो వీడియో అయితే చూసేసారు కదా, ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్స్ అయితే మేము ముందుకు వేస్తుంటాం. ఇప్పుడు ఈ ట్రిప్ కిరాయి అయితే వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్లోనే అయితే చెప్తాను. ఈ ట్రిప్ అంటే అప్ అండ్ డౌన్ కదా, ఓన్లీ మేము వచ్చే వరకే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని బట్టి 2 కిరాయిలు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్గా ఉండండి. మళ్ళీ 2 డేస్ లేటర్ 2 డేస్ తర్వాత అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.